ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లోని SM ల్యాబ్స్ లో డ్రగ్స్ దందాపై NCB దర్యాప్తు ముమ్మరం చేసింది. మాణిక్యరెడ్డి అలానే లక్ష్మీ కుమార్ మధ్య ఒప్పందాలపై ఆరా తీస్తోంది. డ్రగ్స్ దందాలో కెమిస్ట్రీలు ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అల్ఫాజాలంను నార్త్ స్టేట్స్ కి పంపించారు నిందితులు. ఇప్పటికే మాణిక్యరెడ్డికి 101 రియాక్టర్ అలానే 74 కోట్ల విలువ చేసే 69 కిలోల అల్ఫాజాలం ని సీజ్ చేశారు. ల్యాబ్ ముసుగులో డ్రగ్స్ దందాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మాణిక్యరెడ్డి లక్ష్మీ కుమార్ మధ్య అగ్రిమెంట్, అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఏప్రిల్ 20న SM ల్యాబ్ లో దాడులు చేసి 74 కోట్ల విలువ చేసే 69 కిలోల అల్ఫాజాలంను స్వాధీనం చేసుకున్నారు. ల్యాబ్ మాటున అల్ఫాజాలం తయారు చేస్తూ నార్త్ స్టేట్స్ కి సప్లై చేస్తున్నారు. ల్యాబ్ పై NCB అధికారుల దాడులు, ఆపై దర్యాప్తుకి సంబంధించి మరింత సమాచారం ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. SM ల్యాబ్స్ లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి కేసులో NCB అధికారుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 5గురిని అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మౌలాలీలో ఉన్నటువంటి SM ల్యాబ్స్ కు సంబంధించినటువంటి ఆ ప్రదేశం దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ SM ల్యాబ్స్ కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా మాణిక్యరెడ్డి అనే ఒక వ్యక్తి దీన్ని నడిపిస్తూ ఉన్నారు. అయితే మాణిక్యరెడ్డితో పాటు మరొక వైపు ఆ ప్లాంట్కి సంబంధించినటువంటి మేనేజర్ని సైతం కూడా NCB అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 16న ఎవరైతే లక్ష్మీ కుమార్ అనే ఒక వ్యక్తికి మాణిక్యరెడ్డికి గతంలో ఉన్నటువంటి పరిచయ నేపథ్యంలో ఇక్కడ నేను కొన్ని రసాయనాలు తయారు చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మాణిక్యరెడ్డితో లక్ష్మీ కుమార్ మాట్లాడుకోవడం జరిగింది. ఏప్రిల్ 20న మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఇండస్ట్రీకి సంబంధించి 101 రియాక్టర్ను తీసుకోవడం జరిగింది. ఆ 101 రియాక్టర్కు సంబంధించి అటు మెపిడ్రిన్ అంతేకాకుండా అల్ఫాజోలం ఈ రెండింటిని దాదాపు 64 కిలోలు అంటే 74 కోట్ల విలువ చేసినటువంటి ఆ డ్రగ్స్ను తయారు చేశారు. దీంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి NCB అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో భాగంగా లక్ష్మీ కుమార్తో పాటు రమేష్ గౌడ్, శ్రీనివాస్ మొత్తం ఈ ముగ్గురిని సైతం ఒకవైపు అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత కస్టడీ పిటిషన్ వేసి కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం వీళ్ళు అసలు ఇక్కడ ఈ SM ల్యాబ్స్తో డ్రగ్స్ తయారు చేసిన తర్వాత ఇంకెవరైనా కెమిస్ట్రీల ప్రమేయం ఉందా, కెమిస్ట్రీలే కాకుండా వాళ్ళు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని స్టేట్స్కి ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మహారాష్ట్రతో పాటు ఇంకా ఏ రాష్ట్రాలకి సరఫరా చేశారు, లక్ష్మీకాంత్కు అంతేకాకుండా మాణిక్యరెడ్డికి మధ్య జరిగినటువంటి ఒప్పందం కేవలం ఈ యొక్క డ్రగ్స్ గురించేనా, ఒకవేళ డ్రగ్స్ తయారు చేసి ఇది మొదటిసారి ఈ డ్రగ్స్ని తయారు చేస్తున్నారా అనే అంశాలకు సంబంధించి NCB అధికారులు కూపీ లాగుతూ ఉన్నారు. ఈ క్రమంలో కస్టడీ విచారణలో భాగంగా లక్ష్మీ కుమార్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మాణిక్యరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మాణిక్యరెడ్డికి గతంలో ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, అంతేకాకుండా కెమిస్ట్రీల ప్రమేయం ఏమన్నా ఉందా, ఇప్పటి వరకు కేవలం నార్త్ స్టేట్స్లో ఇటు మహారాష్ట్రే కాకుండా ఇంకేమైనా రాష్ట్రాలకు తరలించారా, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి కెమిస్ట్రీలను ఇక్కడికి ఏమైనా పిలిపించి వాళ్ళతో ఈ యొక్క మెపిడ్రిన్ ఆల్ఫాజోలానికి సంబంధించినటువంటి తయారీలో భాగం ఏమైనా ఉందా అని దానికి సంబంధించి అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి 101 రియాక్టర్కి సంబంధించినటువంటి దాన్ని మాత్రం అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ ఈ కేసులో ఏప్రిల్ 20 తర్వాత కూపీ లాగుతున్న కొద్దీ, తీగ లాగుతున్న కొద్దీ డొంక కదులుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఈ మాణిక్యరెడ్డితో పాటు ప్లాంట్ మేనేజర్ని కూడా ఒకవైపు అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరెవరి పాత్ర ఉన్నది అనే దాని మీద అధికారుల ఇన్వెస్టిగేషన్ మాత్రం కొనసాగుతుంది. విడిచెల్లిసిన సంపత్తో కలిసి జ్యోతి TV9 మౌలాలి నుంచి హైదరాబాద్.